వెళ్తాం బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు కుడిని రవీంద్రరావు గారు అంటే మూసీ రివర్ ఫ్రంట్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ ఆ రోజు ఏర్పాటు చేశారు. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పొలిటికల్గా కూడా దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా మొదలు ప్రేమ్ సింగ్ రాథోడ్, అదే ఆ తర్వాత సుధీర్ రెడ్డి గారు చేశారు. దాని మీద కొంత వర్క్ చేశారు, సర్వేలు చేశారు, అవన్నీ గుర్తించారు. 10,000 మంది ఉన్నారని, ఆక్రమణదారులు 10,000 మంది ఉన్నారని ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఆ మూసీ రివర్ ఫ్రంట్ పాలసీని వ్యతిరేకమా లేకుంటే దేనికి వ్యతిరేకం అంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడినవి చాలా విన్నా, చాలా చక్కగా మాట్లాడినారు. వారు ఎంత అపురూపంగా ఎంత జాగ్రత్తగా ఈ యొక్క వారిని అక్కడ పునరావాసం కల్పిస్తాం, ఏం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం అనేది ఆయన కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీ బిగ్ టీవీ వారు కేసీఆర్ గారిది, కేటీఆర్ గారు కూడా వేశారు, వారిది కూడా వేశారు. కేసీఆర్ గారు అన్న మాటల్లో సరిగ్గా విన్న వాళ్ళకి అర్థమైంది. 28,000 ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, సరే అవన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో ఒక్కరు ఎవరు మళ్ళా కొత్తగా కట్టినా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదని కొత్తగా కట్టే వాళ్ళని వార్నింగ్ ఇచ్చారు తప్ప కేసీఆర్ గారి మాటల్లో చూడండి ఇప్పుడు 28,000 కూల్చేస్తామని ఏం మాట్లాడలేదు. తర్వాత ఏంటంటే వీరు అనేది ఏంటి, ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా మూసీ రివర్ ఫ్రంట్ మీద, దీని మీద మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు? డబ్బులు ఏమన్నారు కదా, ఇబ్బంది పడుతున్నామన్నారు కదా, మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? దీని డిపిఆర్ అయిందా? ఆగమేఘాల మీద హైడ్రాన్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారి కొనసాగింపే ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు కదా, మరి దీనికి డబ్బులు లేవని అంటూనే నీటి మునకది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలను రక్షించాలి, హైదరాబాద్కి ఇమేజ్ రావాలంటున్నారు. కానీ మీ 6 గ్యారెంటీల సంగతి ఏంది? 6 గ్యారెంటీలతో పాటు అన్నారు 10 నెలల్లోనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా మాట్లాడుతున్నారు. 2,000 పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. పెద్ద మనుషులకు 10 నెలలు అయినా పెన్షన్లు ఎందుకు వెళ్ళలేదండి? ఏం 10 నెలలు కాలేదా? 100 రోజులు అన్నారు కదా. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఏమైందండి? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నాం అన్నారు, ఏమైందండి? పిల్లలకి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఏమైందండి? మరి రైతు భరోసా ఇస్తామన్నారు, 10 నెలలు అయింది, క్రాప్ మొత్తం పోయింది కదా, రైతు భరోసా ఏమైందండి? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మీరు ఆర్టీసీ బస్సులు ఎక్కించే తప్ప, అది కూడా బస్సులు తగ్గించి మీ 6 గ్యారెంటీల్లో నిజాయితీగా ఇంప్లిమెంట్ అయిన ఎన్ని బోనసే ఇవ్వలే. పంటకు బోనస్ అన్నారు, ఆ బోనస్ ఇవ్వలే. ఇవాళ హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉన్నాయండి, మానిటరింగే లేదు, డాక్టర్లు లేరు, మెడిసిన్స్ లేరు, దుర్మార్గంగా ఉంది. వ్యవసాయం పంట కాలం ఇప్పుడు మా మైబాద్ జిల్లాలోనే మన వర్షాలకి 100 చెరువులు దిగిపోయినాయి, 80 చెరువులు పార్శ్వికంగా ఖరాబ్ అయినాయి, ఎన్నో రోడ్లు దిగిపోయినాయి. మొత్తం సుక్క లేకుండా చెర్లలో పోతే ఏమైందని మీ ఫీల్డ్ లో తిరిగి రైతులు మోసపడతా అంటే, నా చెరువుల కట్టలు తెగిన కట్టల్ని పూడ్చరు, తెగిన రోడ్లని పూడ్చరు. రైతులు అక్కడక్కడ తప్పనిసరి మాట్లాడచ్చు, మీరు మాట్లాడతారంటలా. కానీ మీరు సబ్జెక్టు, మనం తీసుకున్న సబ్జెక్టు ఒకటి, మీరు అన్నట్టు హామీలు లేకుంటే చెరువులు, వరదలు, అది ఒక అంశం. మూసీ రివర్ ఫ్రంట్ గురించి అంటే ఇక్కడ మేము తీసుకున్న సబ్జెక్టు రైట్. నేనేమంటున్నా రవీంద్ర గారు మీరు కూడా చదువుకున్న వాళ్ళు, శాసనమండలి సభ్యులు. సబ్జెక్ట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఎక్కువ ఉపయోగం, కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవరికైనా, అది కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల గారైనా మీరైనా, మూసీ రివర్ ఫ్రంట్ ఇప్పుడు నడుస్తున్న స్ట్రగుల్, మూసీ రివర్ ఫ్రంట్ మీద గత 2 రోజులుగా కేటీఆర్ గారు కాలనీలకు వెళ్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అనేది అర్జెంటా, కొంపలు అంటకపోయే విషయమా? మూసీ రివర్ ఫ్రంట్ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు కట్టిండాలండి, వీళ్ళు కట్టిన ఇల్లా? అంటే అది బీఆర్ఎస్ ఆస్తి అయితే కాదు కదా, అది బీఆర్ఎస్ ఆస్తి అయితే కాదు కదా, ప్రభుత్వ ఆస్తే కదా. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం వాడుకుంటుంది కదా అంటున్నా. బీఆర్ఎస్ ఆస్తి కాదు కదా, అది బీఆర్ఎస్ ఆస్తి కాదు కదా. ఏ గవర్నమెంట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ ఆస్తి.